ముఖ్య కారణం నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంవత్సరాల తర్వాత గిరిజన ప్రాంతం సుమారుగా ఆయన గెలిచిన 4.5 సంవత్సరాలు సుమారుగా ఇంకా 3 నెలల్లో ఇంకా ఎలక్షన్ వచ్చి ప్రభుత్వం మారిపోయే టైంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మా గిరిజన ప్రాంతం రావడం జరిగింది. ఆ గిరిజన ప్రాంతంలో పైగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి గిరిజన ప్రాంతం రావడం జరిగింది. ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడు కూడా రాలేదు, 4.5 సంవత్సరాలు అవుతుంది. మేము కూడా ఆశ్చర్యపోయాం, గిరిజనులందరూ కూడా మేము కూడా ఆశ్చర్యపోయాం. సర్లే వస్తున్నారు కదా, ఈ 4.5 సంవత్సరాలు గిరిజనులు పట్టించుకోకపోయినా సరే, ఆదివాసులను పట్టించుకోకపోయినా సరే, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు, వాళ్ళు పడుతున్నట్టు బాధలు, కష్టాలు, సాధకం ఇవన్నీ కూడా తీరుస్తాడేమో. ఒక ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నాడు కదా, సుమారుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు కూడా ఈరోజు గిరిజన ప్రాంతంలో వైసీపీలు గెలిచినప్పటికీ, ఎంపీ గెలిచినప్పటికీ ఇప్పటి వరకు పట్టించుకోకపోయినా ఇప్పటికైనా పట్టించుకుంటాడేమో ఒక ఆశాభావం అయితే గిరిజన ప్రజలు వ్యక్తం చేశారు. కానీ చూస్తే వచ్చారు, స్కూల్ పిల్లలతో కూర్చోబెట్టి బహిరంగ సభ ఏదో పబ్లిక్ మీటింగ్ పెట్టినట్టు పెట్టారు. ఆ మీటింగ్లో కూడా ఏదో ట్యాబ్స్ పంచుతామని చెప్తూ పిల్లలందరినీ కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 4 నుంచి 4 వరకు, పొద్దున్న 9 నుంచి 4 వరకు కూడా అట్లానే కూర్చోబెట్టి కనీస సదుపాయాలు అందించుకుంటా పిల్లలందరినీ కూడా ఇబ్బంది పెట్టి కనీస భోజన సదుపాయాలు కూడా అందించుకోకుండా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాన్ని చూసి, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చినటువంటి కానుక గిరిజన ప్రాంత పిల్లలకి. అంతేకాకుండా మేము చూసాం, చింతపల్లినే సెలెక్ట్ చేసుకున్నారు. ఏంటబ్బా చింతపల్లి వస్తున్నారు అనుకున్నాం. కేవలం ఏదో బాక్సైట్ని ఎలా తీసుకువెళ్ళాలి, రేపొద్దున్న ఎలా తప్పుకెళ్ళాలి, బడా కంపెనీలకి బాక్సైట్ని ఎలా ఒప్పచెప్పాలి అనే ఉద్దేశం సర్వే చేసుకోవడానికి వచ్చినట్టుగా ఉంది ఈరోజు చింతపల్లి చూస్తే. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాం, బాక్సైట్ని పూర్తిగా వ్యతిరేకించి, బాక్సైట్ తవ్వకాలని పూర్తిగా వ్యతిరేకించి జీవో నెంబర్ 97 రద్దు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు అక్రమ మైనింగ్ అంతా కూడా ఏజెన్సీలోనే జరుగుతుంది. లాటరైట్ మైనింగ్ అక్కడ చింతపల్లిలో కానీ అరకు వ్యాలీలో కానీ జరుగుతుంది. క్యాల్సైట్ కానీ ఇతర మైనింగ్ అంతా కూడా, ఎక్కడ కూడా ఈ అక్రమ మైనింగ్ మీద సుమారుగా 4.5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇక్కడ రౌతులపూడిలో కానీ, లేకపోతే అక్కడ రంపచోడవరంలో కానీ, పాడేరు ఏరియాలో కానీ, అదే విధంగా అరకు ఏరియాలో కానీ ఈ అక్రమ మైనింగ్ మీద మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కనీసం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది చాలా సిగ్గుచేటు. ఈ విషయంలో గిరిజన ప్రాంత ప్రజలు ఎవ్వరు కూడా ఈ రోజు వైసీపీ నమ్మేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. అనేక సమస్యలు ఉన్నాయి గిరిజన ప్రాంతంలో, అనేక సమస్యలకి పుట్టిందే ఇల్లుగా ఈరోజు గిరిజన ప్రాంతం అంతా కూడా ఉంది. రంపచోడవరం దగ్గర నుంచి ఆ పాడేరు కానీ, అరకు కానీ, ఇక్కడ పాలకొండ కానీ, సాలూరు కానీ, కురుపం కానీ, ఇదంతా లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలవరం కానీ, అన్ని ప్రదేశాల్లో కూడా సమస్యలు ఎక్కడ అడుగు తీసి అడిగేస్తే సమస్యలే స్వాగతం పలిగేటువంటి పరిస్థితిలో ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో, అది కూడా మీ పుట్టినరోజు సందర్భంగా వస్తూ కనీసం గిరిజన సమస్యల మీద, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అవసరాల మీద, లేకపోతే అభివృద్ధి మీద, సంక్షేమం మీద మాట్లాడకుండా కనీసం స్పందించకుండా వెళ్ళిపోవడం అనేది చాలా సిగ్గుచేటు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి చేయాల్సినటువంటి పని అయితే ఇది కాదు అని మేము చెప్తున్నాం. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు గిరిజన ప్రాంతంలో నిరుద్యోగత ఎక్కువ ఉంటుంది. అలాంటిది వాళ్ళందరికీ కూడా, చదువుకున్న వాళ్ళందరికీ కూడా అని చెప్పి ఎన్టీ రామారావు గారు ఐటీడీఎల్ పెట్టి ఆ రోజు 10th పాస్ అయినా, ఇంటర్మీడియట్ పాస్ అయినా సరే వాళ్ళందరికీ కూడా టీచర్స్ ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంది. అంతేకాకుండా గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగ అవకాశాలు లోకల్గా ఉండేటువంటి గిరిజనులకే ఇవ్వాలనే ఉద్దేశంతో జీవో నెంబర్ 3 తీసుకొచ్చాం. అందరికీ కూడా అవకాశం ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తూ జీవో నెంబర్ 3 100% ఉద్యోగాల అవసరం కల్పించేటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు చేశారు. మేము అమలు చేశాం కూడా. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో ఆ జీవోని కొట్టేస్తే కనీసం రివ్యూ పిటిషన్ కూడా ఆ జీవో మీద వేయకపోవడం అనేది ఎంత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నిజంగా ఆదివాసుల మీద, గిరిజనుల మీద ఉన్నటువంటి కపట ప్రేమ ఏదైతే ఉందో అది చూపిస్తుంది. అందరు కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఏదో వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్లు అన్నాడు. జాబ్ క్యాలెండర్ పక్కన పెడితే ఇప్పుడు గిరిజన ప్రాంతంలో ఐటీడీఎల్లో ఉన్నట్టు బ్యాక్లాగ్ పోస్టులు అయితేనేమి, లేకపోతే స్పెషల్ డిఎస్సి తీసి
గిరిజనులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం నిరుద్యోగులందరం కూడా. సుమారుగా 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది, ఒక్క స్పెషల్ డిఎస్సి కానీ ఒక్క డిఎస్సి అయినా తీసారా జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం ఒక్కటంటే ఒకటి కూడా తీయలేని పరిస్థితి. జీవో నెంబర్ 3 కాపాడలేని పరిస్థితి. ఈరోజు నిన్న చూశాను, పిల్లల్ని కూర్చోబెట్టి ట్యాబ్లు ఇస్తామన్నారు. దానికంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేద గిరిజన పిల్లలకి, బాగా చదువుకున్నటువంటి వాళ్ళకి ప్రైవేట్ స్కూల్లో, కాన్వెంట్ స్కూల్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ సీట్లను తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఉచితంగా ప్రభుత్వ డబ్బుతో ఉచితంగా చదివించేటువంటి కార్యక్రమం చేశాం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత స్పెషల్ ఏదైతే ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆ సీట్లన్నీ కూడా తీసేసిన పరిస్థితి. అదే చదువుకుంటున్న పిల్లల్ని, అది కూడా గవర్నమెంట్ ఐటీడీఏ డబ్బుతో ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్న పిల్లల్ని ఈరోజు స్కూల్ సీట్లు తీసేసి వాళ్ళందరినీ కూడా డ్రాప్ అవుట్స్గా ఇంట్లోనే మిగిలిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి స్కూల్ పిల్లలకి ఏదో ట్యాబ్స్ పంచుతామని చెప్పి ఒక నాటకంతో మొదలు పెట్టాడు. ఇవాళ ఇవన్నీ చూసుకున్నట్టయితే అనేక సమస్యలు. ఎందుకు మనకు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో, తెలుగుదేశం పార్టీ మేము ఉన్నప్పుడు తూచా తప్పకుండా సప్లాన్ నిధులంతా కూడా గిరిజన ప్రాంతానికే, గిరిజనులకే వెచ్చించి ఖర్చు పెట్టేటువంటి ఒక ప్రయత్నం ఒక పూర్తి స్థాయిలో జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే అనేక పథకాలకి, మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి పథకాలకి వాళ్ళందరికీ కూడా ఈ సప్లాన్ నిధులంతా కూడా దారి మళ్లించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మేము ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ, లేకపోతే ఎంపీలకు కానీ సప్లాన్ నిధులు మేము ఖర్చు పెట్టి గత 2014 నుంచి 2019 వరకు మేము ఖర్చు పెట్టినటువంటి సప్లాన్ నిధుల యొక్క శ్వేతపత్రం మేము రిలీజ్ చేస్తాం. ఓపెన్ డిబేట్ ఎక్కడికైనా సరే మేము డిబేట్ చేయడానికి వస్తాం. ఇప్పుడున్నటువంటి మంత్రులు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ ఎవరైనా డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉంటే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం. ఈ సందర్భంగా కనీసం సప్లాన్ నిధులు కూడా గిరిజనులకు వాడలేనటువంటి దుస్థితిలో ఈరోజు మన రాష్ట్రం ఉందంటే చాలా బాధాకరం, చాలా సిగ్గుచేటు. అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో అభివృద్ధి చేయాలి, సంక్షేమం జరగాలి, అలాంటిది కనీసం కూడా ఎక్కడ కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉండడం చాలా చాలా బాధాకరం. ఇంకా ఆరోగ్య పరిస్థితికి వస్తే ఏదో అంటున్నారు, మెడికల్ కాలేజీలు కడుతున్నాం అంటున్నారు, లేకపోతే ఎక్కడో ఏంటంటే హాస్పిటల్ కడుతున్నాం అంటున్నారు. ఇప్పటి వరకు 4-5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్కటి కూడా పూర్తయినటువంటి సందర్భం మేము ఎక్కడైతే చూడలేదే. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, నేను కూడా హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు పాడేరులోని, అదేవిధంగా పార్వతీపురంలో జిల్లా హాస్పిటల్ ఏర్పాటు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ. గిరిజన ప్రాంతంలో ఎక్కడ కూడా జిల్లా హాస్పిటల్ లేకపోతే 2 ప్రాంతాల్లో జిల్లా హాస్పిటల్ చేశాం. సిహెచ్సిలు ఉంటే ఏరియా హాస్పిటల్ చేశాం. పిహెచ్సిల్ని చాలా వాటిని సిహెచ్లుగా చేశాం. మినీ పిహెచ్లు పెట్టాం. అంతెందుకు ఈరోజు వీళ్ళేదో గొప్పలు చెప్పుకుంటూ మేమేదో మెడికల్ కాలేజీలు కట్టేస్తున్నాం, లేకపోతే హాస్పిటల్ కట్టేస్తున్నాం అనే గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు ఎక్కడ చూసినా సరే, ఏ పేపర్లో చూసినా, ఈ టీవీలో చూసినా డోలీల మోత విపరీతంగా పెరిగిపోయింది గిరిజన ప్రాంతంలో. ఎక్కడికి వెళ్ళినా సరే గర్భిణీ స్త్రీల నుంచి అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు డోలీల్లో మోసుకొచ్చేటువంటి పరిస్థితి మళ్ళీ ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మారుమూల ప్రాంతాల్లో కూడా ఒక అంబులెన్స్ పంపించి ఆ అంబులెన్స్ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఒక ఫీడర్ అంబులెన్స్ అని ఒక బైక్ అంబులెన్స్ పెట్టి ఆ బైక్ అంబులెన్స్ ద్వారా ఎక్కడికైతే మెయిన్ రోడ్లోకి వచ్చి అక్కడ నుంచి అంబులెన్స్ దాకా ఆ పేషెంట్స్ని తీసుకొచ్చి అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్లేటువంటి ప్రక్రియ గతంలో తెలుగుదేశం పార్టీలో చూసాం. ఇప్పుడు డోలీలతో తీసుకొచ్చేటువంటి పరిస్థితి, పేషెంట్స్ కానీ గర్భిణీ స్త్రీలు కానీ మా దారి మధ్యంలోనే ప్రాణాలు విడిచేటువంటి పరిస్థితి, ఇంత దుస్థితి. ఇప్పుడు నాగరికతగా పెరుగుతున్న కొద్దీ గిరిజన ప్రాంతంలో కనీస అవసరాలకు దూరం అయిపోయినటువంటి పరిస్థితి ప్రభుత్వంలో చూస్తున్నాం. చాలా బాధాకరం, చాలా సిగ్గుచేటు కూడా. ఈరోజు ప్రపంచ దేశాలంతా కూడా, మిగతా రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాలు కానీ మారుమూల ప్రాంతాలంతా కూడా అభివృద్ధి చెందుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అన్ని విధాలుగా వెనక వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి చాలా బాధాకరమైన విషయం. రోడ్లు చూస్తే ఎక్కడికక్కడ గుంతలుగా ఉన్నాయి. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి గిరిజన ప్రాంతం అంతా కూడా, మారుమూల ప్రాంతాల్లో కూడా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేసిన వాడికి అంతా తెలుగుదేశం పార్టీది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా శ్రద్ధ తీసుకొని ఇప్పుడున్నటువంటి మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు
పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత అనేక మారుమూల ప్రాంతాల్లో సీసీ రోడ్లు ఇచ్చినట్టు అంతా తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈరోజు చూస్తే కనీసం ఒక్క రాయ పిక్క కూడా రోడ్డు మీద వేసినటువంటి పరిస్థితి లేదు. ఒక్క రూపాయి కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. తాగునీరు అయితే ఈ రోజు కూడా కొండ ప్రాంతంలో కొండల్లోకి వెళ్ళి బిందులతో తెచ్చుకునే పరిస్థితి. ఆ రోజు మేము సోలార్ బోర్స్ పెట్టించాం, లేకపోతే గ్రావిటీతో నీళ్లు గ్రామాల్లోకి వచ్చే విధంగా మేము తీసుకొచ్చాం. ఈ రోజు ఊటల్లో మళ్ళీ ఏదైతే ఆ ఊటలు అంటారో ఆ ఊటల్లోకి వెళ్ళి మళ్ళీ నీరు తాగేటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళాను మేము, అనేక ప్రాంతాలు తిరిగాం. మేము కూడా అన్ని దగ్గర కూడా ఇదే పరిస్థితి. మేము పోరాటాలు చేస్తున్నాం, ప్రజల కోసం మేమంతా కూడా కష్టపడుతున్నాం. కానీ ప్రభుత్వం నుంచి కనీసం చిల్లి గవ్వ కూడా వాళ్ళకి శాంక్షన్ చేయకపోతే అది ఎంత దుర్మార్గం అని చెప్పి కూడా మేము అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మారుమూల ప్రాంతాలన్నింటిలో కూడా మారుమూల ప్రజలందరూ కూడా అక్కడ నిరుపేదరికంతో ఆ రోజు ఈరోజు బాధపడుతున్న పరిస్థితి. కనీసం ఇల్లు కట్టుకోవడానికి ఒక రూపాయి కూడా ఇవ్వటం లేదు. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఏదైతే ఎన్టీఆర్ గృహాల కింద మేము ఇల్లుని శాంక్షన్ చేసామో ఆ శాంక్షన్ చేసినటువంటి ఇల్లులకి ఇప్పుడు కూడా బిల్లులు రాలేనటువంటి పరిస్థితి. బిల్లు ఒక రూపాయి కూడా బిల్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఏదైతే మొన్న కొత్తగా ఒక ఏదో పథకం తీసుకొచ్చి మేము ఇల్లు ఇస్తామని చెప్పారు. ఆ ఇల్లు ఇచ్చేటువంటి పరిస్థితిలో మేము చాలా గ్రామాల్లోకి వెళ్ళి అడిగితే ఇల్లులు ఇస్తున్నామంటే పట్టాలు ఇస్తున్నారంట. కేవలం ఏదో కాగితాలు ఇచ్చి ఆ కాగితం పట్టాలు ఇచ్చి ఇదే మీ ఇల్లు అని చెప్పేటువంటి పరిస్థితి. అరకువేలు పాడేరు నియోజకవర్గంలో అయితే కనీసం ఒక్కడికంటే ఒక్కడికి కూడా ఒక ఇల్లు కట్టించినటువంటి ఘనత అసలు లేదు. ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్క వ్యక్తికి కూడా ఒక్క నిరుపేద గిరిజనకి ఒక్కడికి కూడా ఇల్లు ఇవ్వలేని పరిస్థితి. ఇంత దుస్థితి ఈ రోజు గిరిజన ప్రాంతంలో ఏర్పడింది. అలాంటిది ఏదో పుట్టినరోజు వేడుకలు చేసుకోవడానికి వస్తానంటున్న ముఖ్యమంత్రి కనీసం ఈ ఇష్యూస్ మీద మాట్లాడలేదు. కనీసం ఏం చేస్తామో చెప్పట్లేదు. గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కనీసం ఆలోచన కూడా చేయలేనటువంటి దుస్థితి ఈరోజు మన రాష్ట్రంలో గిరిజనులు పట్టడం చాలా బాధాకరం. అంతేకాకుండా మనం చూసాం గిరిజనులు అంటే చాలా ప్రభుత్వం మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళు. ఎక్కడో కొండ ప్రాంతంలో పొలాలు ఉన్నాయని, భూములు ఉన్నాయని కనీసం రేట్ కూడా లేకుండా అక్కడ కనీసం వాటిని పండించేటువంటి పరిస్థితి కూడా లేనప్పటికి కూడా వాళ్ళ పేరు మీద భూమిని చూపించి, వాళ్ళ పేరు మీద ఏదో పొలాలు చూపించి, పెన్షన్ కార్డులు, రేషన్ కార్డులు తీసేసి అనేక పేద గిరిజనులు ఈ రోజు కనీసం పెన్షన్ కూడా లోన్ పెట్టినటువంటి పరిస్థితి. ఏ విధంగా బెనిఫిషరీస్ ని తగ్గించాలని ఒక ప్రక్రియ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి తప్పితే కానీ, ఈ కపట ప్రేమ చూపిస్తున్నారు తప్పితే కానీ, అనేక విధాలుగా బెనిఫిషరీస్ అందరినీ కూడా తీసేసి వాళ్ళందరినీ కూడా హింసించేటువంటి పరిస్థితి. మానసికంగా ఈరోజు ఆర్థికంగా చితికిపోయినటువంటి పరిస్థితి ఈరోజు గిరిజన ప్రాంతంలో చూస్తున్నాం. ఈ అన్నింటినీ కూడా మేము పోరాటం చేస్తాం. రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ వస్తుంది. ఈ సమస్యలన్నింటికీ కూడా తెలుగుదేశం పార్టీని అడ్రస్ చేస్తుంది. రేపు పొద్దున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత ఈ సమస్యలన్నింటినీ కూడా చెక్ పెట్టే కార్యక్రమం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా చాలా ముఖ్యమైన సమస్యలు ఉన్నాయండి. టూరిజం ఏ విధంగా అభివృద్ధి చేయగలం మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో టూరిజం అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది అరకువేలినే. లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టిన కూతవేటు దూరంలో లంబసింగి ఉంది. అయ్యా 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత మా గిరిజన ప్రాంతానికి వస్తున్నారు కదా, వచ్చిన తర్వాత లంబసింగి కానీ లేకపోతే అరకువేలి టూరిజం కానీ మీకు ఏం చేయాలనిపించలేదా? గతంలో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో మేము హరిత కానీ ఇతర రిసార్ట్స్ అన్నింటినీ కూడా కట్టే కార్యక్రమం చేశాం. అవన్నింటినీ కూడా ఈ రోజు మధ్యలో ఆపేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎక్కడ కూడా టూరిజం పార్క్స్ కానీ లేకపోతే టూరిజం హోటల్స్ కానీ డెవలప్ చేయలేని పరిస్థితి. ఇలాగైతే మా గిరిజన ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. ఉద్యోగాలు ఇవ్వరు, టూరిజంని అభివృద్ధి చేయరు, లేకపోతే వరల్డ్ క్లాస్గా చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేసినటువంటి కాఫీ ఏదైతే ఉందో ఆ కాఫీని కూడా ఈరోజు పట్టించుకోలేనటువంటి పరిస్థితి. అన్ని విధాలుగా కూడా గిరిజన ప్రాంతాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి. అంతేకాకుండా నిన్న చింతపల్లి వెళ్ళారు. ఆ చింతపల్లిలో విపరీతమైనటువంటి పోరాటం జరుగుతుంది. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏదైతే అక్కడ నిర్మాణానికి ఏర్పాటు చేస్తున్నారో దాని ద్వారా కొన్ని వందల గ్రామాలు నీట మునిగిపోతాయి, కొన్ని వేల ఎకరాలు నీట మునిగిపోతుంది, కొన్ని లక్షల కుటుంబాలు వలస వెళ్ళిపోయేటువంటి వారి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పర్యావరణం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. చెట్లు మునిగిపోతాయి, కొండలు మునిగిపోతాయి. అక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వద్దు అని చెప్పి మొత్తుకొని అక్కడ ఒక యుద్ధ ప్రాతిపద్యాన అక్కడ ఒక పెద్ద పోరాటమే జరుగుతుంది.
కనీసం దాని మీద స్పందించట్లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే అరకులో కానీ, అరకు నియోజకవర్గంలో కానీ, పాడేరు నియోజకవర్గం చింతపల్లిలో కానీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏదైతే నిర్మాణం చేయడానికి సిద్ధమవుతున్నారో ఆ నిర్మాణ పనులన్నీ కూడా పూర్తిగా రద్దు చేయాలి, ఆ పర్మిషన్స్ అన్ని కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పి గిరిజనులందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చూస్తే మనందరికీ తెలుసు జీసీసీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ గిరిజన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో స్వచ్ఛంగా ఏదైతే గిరిజన ప్రాంతాల్లో దొరికేటువంటి ఉత్పత్తులకి ఏ విధంగా మన దేశవ్యాప్తంగా కూడా ప్రాముఖ్యత ఉందో మీ అందరికీ కూడా తెలుసు. అలాంటి జీసీసీని ఈరోజు పక్కన పెట్టేటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా జీసీసీ ప్రొడక్ట్స్ అనేవి కనిపించలేని పరిస్థితి. ఎక్కడైనా సరే గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జీసీసీ కాఫీ అని కానీ, జీసీసీ హనీ తేనె అని కానీ విపరీతంగా ప్రజలందరూ కూడా వాటి కోసం వెతికేటువంటి పరిస్థితి. అలాంటిది ఈ రోజు జీసీసీ అంటే కనుమరుగైపోయిన చేశాడు ముఖ్యమంత్రి. ఇంత కక్ష ఎందుకు ముఖ్యమంత్రికి గిరిజన ప్రాంతం మీద, గిరిజన సంస్థల మీద అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అన్ని విధాలుగా కూడా ఈరోజు ఐటీడీఎల్ అన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారు. ఎక్కడ కూడా ఐటీడీఎల్లో ₹1 నిధులు లేకుండా చేశారు. అదేవిధంగా ఆ పిసా యాక్ట్ని అంతా కూడా నిర్వీర్యం చేశారు. అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లందరినీ కూడా నిర్వీర్యం చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా ముఖ్యమంత్రి గారు లాక్కునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అన్ని విధాలుగా గిరిజన సాంప్రదాయాల్ని ఈ రోజు తుంగలో తొక్కే పరిస్థితి, గిరిజన అభివృద్ధిని తుంగలో తొక్కే పరిస్థితి, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సంక్షేమాన్ని తుంగలో పెట్టేటువంటి పరిస్థితి, నిరుద్యోగులకు ఉద్యోగం కనీసం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, గిరిజన చట్టాలన్నింటినీ కూడా ఈ రోజు నిర్వీర్యం చేసి గిరిజన చట్టాలకి కనీసం ఒక ఆదరణ లేనటువంటి పరిస్థితి. లేకపోతే జీవో నెంబర్ 3 కానీ, లేకపోతే ఇలాంటి జీవోలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈరోజు గిరిజనులందరికీ అన్యాయం మోసం చేసేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. ఏదో విధంగా గిరిజన ప్రాంతంలో గిరిజనులు ఆర్థికంగా బలపడాలి అంటే ఒక గిరిజన సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా అన్ని విధాలుగా వ్యాపార రీత్యానేమి, లేకపోతే పనిముట్లు ఇచ్చేటువంటి అవకాశం అయితేనేమి, లేకపోతే ఏదైనా వెహికల్స్ బొలోరో కానీ, ఇన్నోవాలు కానీ, ఇలాంటి లేకపోతే ట్రాక్టర్స్ కానీ, టిల్లర్స్ కానీ ఇలాంటి వెహికల్స్ ఇచ్చేటువంటి పరిస్థితి గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చేశాం. ఈ రోజు ఒక ట్రైకార్ ఉంది, ట్రైకార్కి ఒక చైర్మన్ ఉన్నారు, చైర్మన్కి ₹1 కూడా నిధులు లేవు. ఇది ఎక్కడ చూసినా సరే చాలా హాస్యాస్పదం. ట్రైకార్ చైర్మన్ ఉన్నాడా అంటే ఉన్నాడో లేదో కూడా తెలియని పరిస్థితి. కనీసం విలువలు లేనటువంటి కమిషన్ ఈ రోజు పెట్టేటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా కనీసం ఈ ట్రైకార్ కానీ, లేకపోతే సబ్సిడీ రుణాల ద్వారా గిరిజనులకి ఈ 4.5 సంవత్సరాల్లో ₹1 కూడా రుణం ఇవ్వలేదు అంటే ఎవరైనా నమ్మలేనటువంటి పరిస్థితి. గతంలో వేల కోట్ల రూపాయలు ఇచ్చాం రుణాలు. సబ్సిడీ పీవీటీజీ సోదరులకు అయితే 90% సబ్సిడీ రుణాలు కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉంది. అలాంటిది కనీసం ₹1 కూడా ఈరోజు ఇవ్వలేదంటే చాలా చాలా బాధాకరం. ముఖ్యమైనటువంటి సుమారుగా 16 పథకాలని ఈరోజు ట్రైబల్స్ ఉన్నటువంటి 16 పథకాలని ఈరోజు వైసీపీ ప్రభుత్వం తీసేసింది. దాంట్లో ముఖ్యంగా ఫుడ్ బాస్కెట్ అయితేనేమి, గిరిగోరు ముద్దలు అయితేనేమి, లేకపోతే ఎక్కడైనా పెళ్లి చేసుకుంటే గిరిపుత్రిక కళ్యాణ పథకం కింద పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చేటువంటి ప్రక్రియ చేశాం. కనీసం ఇప్పుడు అవన్నీ పట్టించుకోవటం లేదు. కరెంట్ అయితే ఇక్కడ చిన్న మారుమూల గుడిసెకి వెళ్ళినా 2,000, 3,000, 10,000 రూపాయలు కరెంటు బిల్లులు వస్తున్నాయి ఈరోజు గిరిజన ప్రాంతంలో కూడా. కానీ పేపర్ మీద మాత్రం 200 యూనిట్లు ఉచితంగా ఏదో ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం అంటున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే పూర్తిగా ఏదైతే 100 అయితే 100, 200 అయితే 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తానన్నారో ఆ ఉచితంగా ఇచ్చేటువంటి కరెంట్నికి ఎక్కడ కూడా ₹1 కూడా డబ్బులు తీసుకోకుండా ఉచితంగా 0 బిల్తో కరెంట్ ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజు వీళ్ళు యూనిట్లు ఉచితంగా ఇస్తామంటారు, అన్ని విధాలుగా మోసం చేసి ₹6,000, ₹7,000 సుమారుగా ఒక గ్రామంలో చూసాం. అక్కడైతే ₹37,000 ఒక చిన్న పూల గుడిసెకి కరెంటు బిల్ ఇచ్చేటువంటి పరిస్థితి రోజు గిరిజన ప్రాంతంలో చూస్తున్నాం. చాలా బాధాకరం. ఇవన్నీ కూడా మేము ఫైట్ చేస్తూనే వస్తున్నాం. ఈరోజు అక్కడికి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మేము అక్కడ చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ ఉద్యమాల మీద ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి స్పందిస్తాడేమో అనుకున్నాం. ఏదైతే అంగన్వాడీలు సుమారుగా 10-15 రోజులుగా అక్కడ ఉద్యమం చేస్తున్నారు, పనికి తగినటువంటి వేతనం ఇవ్వాలని చెప్పి దానికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉంది. అక్కడ ఐటీడీఏ ముందు ఉద్యమం చేస్తూనే ఉన్నారు, కనీసం దాని మీద స్పందించలేనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే సర్వశిక్ష అభియాన్లో ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళు కూడా ఐటీడీఏ ముందు ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళది రెగ్యులర్ చేయాలి, పే స్కేల్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నారు. కనీసం అది ముఖ్యమంత్రి అవ్వకుండా ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్లో భాగమే.
కానీ దాని మీద కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నారు. వచ్చారు, ఏదో ఆహ్లాదమైనటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేసి వెళ్ళిపోయారు తప్పితే కానీ గిరిజన ప్రాంతానికి ఏ విధంగా అభివృద్ధి చేస్తాం, సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇస్తాం అని కనీసం దాని మీద పట్టించుకోకుండా ఈరోజు వెళ్ళిపోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లుతుంది. అంతేకాకుండా మనం చూసాం ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఒక ఎస్సీ వ్యక్తిని చంపేసి దాన్ని డోర్ డెలివరీ చేసి ఈరోజు దాని మీద అరెస్ట్ అయిన తర్వాత మేము పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు నిన్న మీటింగ్ లో డయాస్ లో తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఇది వాళ్ళ విశ్వసనీయత, ఇది వాళ్ళ మాట తప్పనితనం, ఇది వాళ్ళ మడమ తిప్పనితనం. ఇవన్నీ కూడా మన ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు డయాస్ మీద పెట్టుకున్నారు. ఆ డయాస్ మీద ఉన్నటువంటి గిరిజన మంత్రులు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ కనీసం దాని మీద అడగలేని పరిస్థితి, కనీసం స్పందించలేని పరిస్థితి. సరే, మీరు సమస్యల మీద ఎలాగో మాట్లాడరు, ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే కూడా మీరు ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారు. అభివృద్ధి జరగపోకుండా ఉంటే కూడా కనీసం అడగలేని పరిస్థితిలో ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ విపరీతంగా పోరాటం చేస్తున్నాం. రేపొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సమస్యల మీద ఈ పరిష్కార మార్గాలు అన్వేషించి అన్ని విధాలుగా, ముఖ్యంగా మనం చూసాం లోకేష్ బాబు గారి పాదయాత్రలో జీవో నెంబర్ 3 గురించి ప్రస్తావించి రేపొద్దున జీవో నెంబర్ 3కి చట్టభద్రత కల్పించి 100% గిరిజన ప్రాంతాల ఉద్యోగ అవకాశాలు గిరిజనులకే ఇస్తామని చెప్పి ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి నాయకులు కదా మేము కోరుకునేది. అంతేగాని ఇప్పుడు ఏదో కొత్తగా ఇప్పుడు ఏదో చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆడదాం ఆంధ్ర అంట. ఆడదాం ఆంధ్ర కాదు, మీరు ఆడేది మా గిరిజన ప్రాంతంతో ఆడుకుంటున్నారు. గిరిజనుల మైనింగ్ కోసం మీరు ఆడుకుంటున్నారు. గిరిజన ప్రాంత బతుకులతో మీరు ఆడుకుంటున్నారు తప్పితే కానీ ఇంకేం కాదు. కానీ ప్రజలు మీతో ఆడుకునే రోజులు అతి దగ్గరగా ఉన్నాయని మీకు చెప్పుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిని అందరినీ కూడా తిప్పికొట్టడానికి గిరిజనులందరూ కూడా, ఆదివాసులందరూ కూడా ఏకమవుతున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొస్తాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం నినాదం ఈ రోజు గిరిజన ప్రాంతం అంతటా కూడా వినిపిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సస్పెండ్ చేశారంటే ఆ ఎమ్మెల్సీ అతను ఎలా ఉంటారండి? పార్టీని సస్పెండ్ చేసామంటున్నారు కదా, డోర్ డెలివరీ చేసిన వ్యక్తి ఎలా వచ్చారు అక్కడికి? అదే అర్థం కాలేదన్న. ఇలా వాళ్ళే చెప్తున్నారు సస్పెండ్ చేస్తున్నాం అంటున్నారు. వాళ్ళు వైసీపీ మీటింగ్స్ కి వాళ్ళే వెళ్తున్నారు. అక్కడ కూడా ఇంటర్నల్ మీటింగ్స్కి వెళ్తున్నారు, ఎక్స్టర్నల్ మీటింగ్స్కి వెళ్తున్నారు. అక్కడ పార్టీ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఈరోజు కూర్చోబెట్టి డయాస్ మీద మన ముఖ్యమంత్రి గారి పక్కనే కూర్చోబెట్టుకుంటున్నారు. ఇది చాలా సస్పెన్షన్ ఎత్తేసారా ఏంటి? మనకు తెలిసి అదే ఒక సస్పెన్షన్ ఎత్తేస్తే మనం చెప్పాలి కదా, ఎవరికైనా చెప్పాలి. కానీ మేము అనేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కపట ప్రేమ అవసరాల కోసం ఏదో స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంతేగాని వాళ్ళు ఒక ఎస్సీ వ్యక్తిని చంపేసిన తర్వాత కూడా కనీసం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ ఉందంటే ఆ పార్టీ ఎస్సీల మీద ఎస్టీల మీద చూపించిన ప్రేమ ఏది ఉందో మీకు కూడా అర్థమవుతుంది. అవునండి, మనందరికీ తెలుసు. మన విశాఖపట్నం చెందిన వ్యక్తి, ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తి, అయ్యా మేము ట్రీట్మెంట్ అందిస్తాము, డాక్టర్ గారు ఆయన సుధాకర్ గారు, మీరు అందరికీ తెలుసు. అయ్యా మేము ట్రీట్మెంట్ అందిస్తాం, కానీ మాకు బేసిక్ గా మాస్క్ ఇవ్వండి అంటే ఆయన ఒక పిచ్చోడుగా ముద్ర వేసి ఆఖరికి ఆయన ప్రాణాలు పోయేంత వరకు కూడా వేధించి ప్రాణాలు తీసి అది ఒక ప్రభుత్వ హత్యగా కూడా ఈరోజు దాని మీద కూడా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో. గిరిజనులకైతేనేమి లేదా ఎస్సీలకైతేనేమి కనీసం న్యాయం చేయలేనటువంటి పరిస్థితి ప్రభుత్వం ఉంది. అనేక సందర్భాల్లో గిరిజనుల మీద లేదా ఎస్సీల మీద హత్యలు జరిగాయి. అంతేకాకుండా ఒకటి చూసాం, నెల్లూరులో ఒక గిరిజన వ్యక్తి నోట్లో మూత్రం తాగించిన తర్వాత కూడా కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ నిందితులు ఉంటారో వాళ్ళు కనీసం ఈ రోజు శిక్ష కూడా పడలేనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఏర్పడింది. అంత దౌర్భాగ్య పరిస్థితిలో మన రాష్ట్రం ఉందని చెప్పుకోవడం కూడా తెలుసు. మొన్న ఇక్కడ పెద్ద రైలు యాక్సిడెంట్ అయితేనే ఏరియల్ సర్వే చేసుకుని వెళ్ళిపోయినటువంటి ముఖ్యమంత్రి అలాంటి బురదలు దిగుతారని నేనైతే అనుకోవట్లేదు. మనందరికీ తెలుసు, గడ్డు నొక్క నుంచి చూసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అదే తెలుగుదేశం పార్టీ ఆ నాయకుడు అందరూ కూడా ఏదైతే వరద సాయం కోసం అక్కడ దాకా వెళ్ళి బోట్లలో వెళ్ళి అక్కడికి మనం కొన్ని సందర్భాలు చూసాం. మా మాజీ మంత్రి వారిలో ఒకరు నదిలో పడిపోయారు కూడా బోట్ల నుంచి. అయినా సరే ప్రాణాలు తెగించి కూడా మేము వెళ్ళి అక్కడ చేసినటువంటి కార్యక్రమాలు మేము అందరికీ కూడా తెలుసు. అది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి ఒక ప్రజల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి తేడా.
అక్కడ ప్రాంతాల్లో ఏదైతే ఆ ముంపు ప్రాంతాలు ఉన్నాయో ముంపు ప్రాంతాలన్నింటినీ కూడా రీహాబిటేషన్ చేసేటప్పుడు మంచిగా ముంపు లేని ప్రాంతాలకు రీహాబిటేషన్ చేసి రీసెటిల్మెంట్ చేయాలని చెప్పి ఒక డిమాండ్ ఎప్పటి నుంచి ఉంది. దాని మీద మేము కూడా పోరాటం చేస్తున్నాం. కానీ కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ లేకపోతే ప్రభుత్వం ఉండడం కానీ చాలా బాధాకరం. రేపొద్దున్న తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా సురక్షిత ప్రాంతాల్లో వాళ్ళకి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.